I think Nags are Anuvariku, I thought we were just friends. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనకి ఎప్పుడు ఏది దక్కాలో దేవుడే నిర్ణయం తీసుకుంటాడు. అందుకే మనం కోరింది దక్కలేదని దేవుడిని నిందించకూడదు. ఒకటి మన దగ్గరికి రాలేదంటే దేవుడు అంతకు మించి మరొకటి మన కోసం సిద్ధం చేసుంటాడని తెలుసుకోవాలి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి అమలా గారి విషయమే. టాలీవుడ్ హిస్టరీలో రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున శివ సినిమాతో సపరేట్ క్రేజ్ ని తెచ్చుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ గురించి చెప్పాలంటే శివ సినిమా ముందు, ఆ తర్వాత అని చెబుతుంటారు. ఇక 1989 వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అలా 36 సంవత్సరాల తర్వాత ఈ కల్ట్ క్లాసిక్ మూవీని 4K రెజల్యూషన్ డాల్బీ అట్మాస్ సౌండ్ తో నవంబర్ 14న గ్రాండ్ గా థియేటర్ లో రిలీజ్ చేసేందుకు నాగార్జున మరియు ఆర్జీవి అన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. అలా ఈ సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఏకమై దాదాపు అందరు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా వీడియో బైట్స్ ఇస్తూ పూర్తిగా వారి మద్దతుని తెలియజేయడంతో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కూడా ఇలా జరగలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిని బట్టే ఆ రోజుల్లో ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎలా ఉండిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నాగార్జున కూడా ఈ మూవీ రిలీజ్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ తన కొత్త సినిమాల్ని కూడా ఈ రేంజ్ లో ఎప్పుడూ అతను ప్రమోట్ చేయలేదు. ఇక అలా ఈ ప్రమోషన్ లో భాగంగానే తన భార్య అమలా గారిని బిగ్ బాస్ స్టేజ్ పై తీసుకొచ్చి బోటనీ పాఠం ఉంది, మ్యాటనీ ఆట ఉంది అనే పాటతో మొదటగా తాను ఎంట్రీ ఇవ్వగానే ఆ వెంటనే అమలా గారు రంగంలోకి దిగి నాగార్జునతో కలిసి డాన్స్ చేసి అందరినీ ఆకర్షించింది. ఇక ఆ తర్వాత చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్లు, హీరోలు శివ మూవీ గురించి బయటలిస్తూ ఆ మూవీకి హైప్ క్రియేట్ చేయడంతో ప్రేక్షకుల్లో శివ మూవీ రిలీజ్ పై మరింత క్యూరియాసిటీ పెంచారు. ఇక ఈ ప్రమోషన్ లో అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం అమలా గారి డాన్స్ మరియు ఆమె మాటలనే చెప్పొచ్చు. నాగార్జున, అమలా కలిసి కిరాయి దాదా, చిన్నబాబు, ప్రేమ యుద్ధం, శివ, నిర్ణయం లాంటి సినిమాల్లో నటించి మొదటి సినిమా నుండే తమ లవ్ స్టోరీని స్టార్ట్ చేసి హిట్ పేరుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలా శివ మూవీతో ఇద్దరి మధ్య మరింత అండర్స్టాండింగ్ వచ్చి వీరి ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందనే చెప్పొచ్చు. దీంతో అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న అమల నాగార్జున కోసం కెరియర్ ని వదిలేసి ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చిందనే వార్తలు బయటికి వచ్చాయి. అమలకి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏంటి, నాగార్జునకి అమల రెండో భార్యగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, క్లాసికల్ డాన్సర్ నుండి స్టార్ హీరోయిన్ గా ఎలా ఎదిగింది, నటుడు రఘువరన్ కి అమలకి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ భూమి మీద నాకు నచ్చే షాయే లేదా? అగో అక్కడేదో మెరుస్తుంది ఏంది? నేను తిరిగిన దేశాలు లేవు, నేను ఏ దేశాలు లేవు. డిన్నర్ కు డెన్మార్క్ పోయినా, లంచ్ కు లండన్ పోయినా, నాస్టాకు నార్వే పోయినా, షాయ్కి మాత్రం బేబర్ కేఫ్ కే వచ్చిన. బేబర్ కేఫ్ కే ఎందుకు వచ్చిన అంటే గల్లీకి గంపెడి షాయిలు, దుడ్డుకు దొబ్బెడి కేఫ్లు. మనసుకు నచ్చే షాయి కోసం మలేషియా పోయేటోని. మణికొండలో మట్టి కప్పులో వస్తురంటే మనసు మరలి ఇటు వచ్చిన. బా ఒక్క కప్పు తాగే వరకు మనసు గిప్పుమన్నది. ₹1,00,000 ఫ్రాంచైజ్ అంటే లత్కొరు ముచ్చట అనుకున్న, లోపలికొచ్చి చూస్తే లగ్జరీ ముచ్చట ఉన్నది. దేశాలు తిరిగే దేశ దిమ్మని నేను. యా పొక్కలో యా బిజినెస్ ఉందో మీకంటే ఎక్కువ నాకే బాగా తెలుసు. భూతద్దం పెట్టి వెతికిన ఇసొంటి బిజినెస్ మీరు చూసి ఉండరు. ఇచ్చే ₹1,00,000 కంటైనరు, బోర్డింగ్, టీ పౌడరు, టీ కప్స్, కిచెన్ సెటప్, మార్కెటింగ్, మాస్టర్ సపోర్ట్ ఎవరిస్తారు బై? అటు ఇటు ఆలోచించకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని బేబర్ కేఫ్ ఫ్రాంచైజ్ తీసుకుని మంచిగా బిజినెస్ చేసుకోరి. ఇదే మన బేబర్ కేఫ్ టేస్ట్ కి కెరాఫ్. అమలా ముఖర్జీ అలియాస్ అమలా అక్కినేని. ఈమె 1967 సెప్టెంబర్ 12న పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి డి ముఖర్జీ, తల్లి నెహ్క్యూమ్. ఈమెకి తపోన్ అనే అన్న, రంజన అనే అక్క కూడా ఉన్నారు. అమలా తండ్రి కోల్కతాలో పుట్టి పెరగగా తన చదువుల తర్వాత అక్కడే నేవీలో ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్లో పనిలో చేరాడు. ఇక ఈ క్రమంలోనే ఐర్లాండ్లో పుట్టి పెరిగిన నెహ్క్యూమ్ సోషల్ సర్వీస్ మీదున్న మక్కువతో కోల్కతాకి రావడం జరిగింది. అలా ఒక ఫ్రెండ్ ద్వారా నెహ్క్యూమ్ ముఖర్జీ గారిని కలిసి ఫండ్ రైజింగ్ గురించి చెప్పగా అందుకు అతను హెల్ప్ చేయడంతో అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 పిల్లలు జన్మించగా అందులో 3వ సంతానమే అమల. ఇక ముఖర్జీ గారు నేవీలో ఉండడంతో అతనికి తరచూ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. అలా ఫ్యామిలీ మొత్తం కోల్కతా నుండి వైజాగ్కి వెళ్లి కొన్నాళ్ళు అక్కడే ఉండగా ఆ తర్వాత చెన్నైకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక ఈ ట్రాన్స్ఫర్స్ తో పిల్లల చదువు పాడవుతుందని ముఖర్జీ గారు తన జాబ్ కి రిజైన్ చేసి చెన్నైలో ఐటీ ప్రొఫెసర్ గా జాబ్ లో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే అమల తన స్కూలింగ్ ని చెన్నైలోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న అమలకి క్లాసికల్ డాన్సర్ అవ్వాలని ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ చాలా ఉండేది. దీంతో ఈమె ఇష్ట ప్రకారమే తనకి 8 ఏళ్లున్నప్పుడు క్లాసికల్ డాన్స్లో చేర్పించగా అక్కడే 5 ఏళ్లు ట్రైనింగ్ తీసుకున్నాక ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని కళాక్షేత్రంలో జాయిన్ అయి రుక్మిణి గారి సపోర్ట్తో అమల స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తుండేది. ఇక ఈ క్రమంలోనే తన టాలెంట్ని అందాన్ని చూసి చాలా మంది పొగుడుతూ సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావు అని చెప్పిన అమలకి మాత్రం సినిమాల్లోకి ఎలా వెళ్లాలో తెలియక 5 సంవత్సరాలు క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ మంచి గుర్తింపును పొందింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే శింబు తండ్రి అయిన టి రాజేంద్రన్ తను తీయబోయే మూవీలో ప్రొఫెషనల్గా క్లాసికల్ డాన్స్ చేసే అమ్మాయి కావాలని అందుకు గాను ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ని అడగగా వారు అతనితో కళాక్షేత్రంలో మీరు వెతికే అమ్మాయిలు చాలామంది ఉంటారని చెప్పడంతో టి రాజేంద్రన్ నేరుగా కళాక్షేత్రం ప్రొఫెసర్ అయిన రుక్మిణి గారితో మాట్లాడి ఒక డాన్స్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయమని అందులో మంచిగా పర్ఫామ్ చేసిన వారికి తన మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో అప్పటికే తమిళ్లో స్టార్ డైరెక్టర్గా ఉన్న టి రాజేంద్రన్ ఆఫర్ని రుక్మిణి గారు కాదనలేక 1984లో ఒక డాన్స్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. అలా ఆ ప్రోగ్రాంలో 30 మందికి పైగా అమ్మాయిలు డాన్స్ చేయగా రాజేంద్రన్కి అమల లుక్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చడంతో 18 ఏళ్లున్న అమలాని మైథిలి ఎన్ కాదలి అనే మూవీకి హీరోయిన్గా సెలెక్ట్ చేయగా ఇదే విషయం అమల తన తల్లిదండ్రులకి చెబుతూ వారిని ఒప్పించి ఆ మూవీ షూటింగ్లో పాల్గొనడం జరిగింది. అలా ఈ మూవీ 1986 ఫిబ్రవరి 4న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి అమల టి రాజేంద్రన్ సపోర్ట్తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. అలా మెల్లై తిరిందా కదవు, పన్నీరు నదిగల్, కన్నే కన్నెముత్తు అని చేయగా ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో టి రాజేంద్రన్ అమలని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నాడు. కానీ రోజు రోజుకి అతని టార్చర్ ఎక్కువ అవడంతో అమల తనకి నచ్చినట్లు బ్రతకాలని, టి రాజేంద్రన్ సపోర్ట్ లేకుండా ఎదగాలని అతని సర్కిల్ నుండి బయటికి వచ్చేసింది. ఇక ఈ క్రమంలోనే కూట్ పూకల్ అనే మూవీలో రఘువరన్ హీరోగా అమల హీరోయిన్గా చేయగా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు రఘువరన్తో అమలకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారింది. ఇక అలా వీరిద్దరూ నటించిన ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా మళ్ళీ వీరిద్దరూ కలిసి కవిడై పద నేరమిల్లై కలియుగం అనే మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ చేయడంతో రఘువరన్ అమలని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికే హీరోగా ఫ్లాప్ అయిన రఘువరన్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తుండడంతో అతనితో రిలేషన్ని కొనసాగించడం ఇష్టం లేకపోయినా అమలకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు కిరాయి దాదా అనే మూవీని నాగార్జునతో ప్లాన్ చేయగా అందులో 2 హీరోయిన్స్ ఉండగా మొదటి హీరోయిన్ గా ఖుష్బుని తీసుకొని సెకండ్ హీరోయిన్ కోసం అమలని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అమల ఒప్పుకోవడంతో ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే అప్పటికే పెళ్ళై ఒక పిల్లాడున్న నాగార్జునతో అమలకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. ఇక కిరాయి దాదా మూవీ రిలీజ్ అయి తెలుగులో హిట్ అవ్వడంతో వీరిద్దరి జోడీకి జనాల్లో మంచి ఆదరణ రావడం చూసిన రామానాయుడు గారు చిన్నబాబు అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తూ నాగార్జునని హీరోగా అమలని హీరోయిన్ గా క్యాస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే వీరి రహస్య ప్రేమాయణం నాగార్జున భార్య అయిన లక్ష్మి గారికి తెలిసి ఇంట్లో గొడవలు జరగడం మొదలయ్యాయి. ఇక అలా ఎప్పుడైతే రఘువరన్ నాగార్జున అమల శివ మూవీని చేశారో ఆ సమయంలో నాగార్జున అమల ఎఫ్ఐఆర్ గురించి తెలిసి రఘువరన్ కి హార్ట్ బ్రేక్ అయింది. దీంతో అప్పటి వరకు ఒక్క చెడు అలవాటు లేని రఘువరన్ 3 ఏళ్లు ప్రేమించిన అమ్మాయి తనని మోసం చేసిందనే బాధని తట్టుకోలేక మద్యానికి స్మోకింగ్ కి అలవాటు పడ్డాడు. కానీ అమల ఇదంతా పట్టించుకోకుండా నాగార్జునతో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. ఇక వీరి విషయం అటు అక్కినేని ఫ్యామిలీలో ఇటు దగ్గుబాటి ఫ్యామిలీలో తెలిసి నాగార్జునకి అమలాకి ఎంత నచ్చజెప్పినా వీరిద్దరూ వినకుండా మళ్ళీ ప్రేమ యుద్ధం, నిర్ణయం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక ఈ విషయం లక్ష్మి గారికి తెలిసి నాగార్జునతో ఉండలేక తన కొడుకు నాగ చైతన్యని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి లక్ష్మి గారిని నాగార్జునని కలిపేందుకు ఎంత ట్రై చేసినా నాగార్జున మాత్రం లక్ష్మి గారితో ఉండడానికి సిద్ధంగా లేకపోవడంతో తనకి వేరే దారి లేక లక్ష్మి గారు 1990లో విడాకులు ఇచ్చేసి నాగార్జునతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఈ విడాకుల తర్వాత నాగార్జున అమలని పెళ్లి చేసుకోవాలని ఏఎన్ఆర్ గారికి చెప్పగా అందుకు అతను వ్యతిరేకించడంతో వారు సహజీవనం చేస్తున్న ఇంట్లోనే కొంతమంది స్నేహితుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఆ పెళ్లి తర్వాత అమలకి హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చిన నాగార్జునకి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి అమలని 1992 తర్వాత సినిమాల నుండి దూరం చేశారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1994లో అఖిల్ అనే అబ్బాయి జన్మించాడు. ఇదిలా ఉంటే రఘువరన్ మాత్రం అమలని మర్చిపోలేక చెడు అలవాట్లకి బానిసై హెల్త్ ని పాడి చేసుకుంటున్న సమయంలో తన తల్లిదండ్రుల ఒత్తిడితో నటి రోహిణిని 1996లో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక కొడుకు కూడా జన్మించాడు. కానీ కొడుకు పుట్టాక కూడా రఘువరన్ చెడు అలవాట్ల నుండి బయటికి రాకపోవడంతో నటి రోహిణి తనకి విడాకులిచ్చి కొడుకుని తీసుకొని వెళ్లిపోయింది. దీంతో మరింత కృంగిపోయిన రఘువరన్ సినీ కెరియర్ లో టాప్ లో ఉన్న పర్సనల్ లైఫ్ లో సంతృప్తి లేక 2008లో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు.
ఇక ఇదిలా ఉంటే అమల 2017 తమిళ్ సీరియల్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఆ తర్వాత హైదరాబాద్లో బ్లూ క్రాస్ ని స్టార్ట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే అమల అఖిల్ పుట్టిన తర్వాత నుండి బంగారు ఆభరణాలు వేసుకోకుండా సింపుల్ గా పబ్లిక్ లో కనిపించడంతో ఈమె సింప్లిసిటీకి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదే విషయంపై ఈమెని ఒక ఇంటర్వ్యూలో అడగగా అందుకు ఆమె తనకి బంగారం అంటే ప్రాణమని, కానీ తన ఒంటిపైన బంగారం వేసుకుంటే ఇమ్మీడియట్ గా స్కిన్ అంతా రెడ్ గా మారి ఎలర్జీ వల్ల ర్యాషెస్ వస్తాయని, అందువల్లే తనకి బంగారం అంటే ఇష్టమున్నా చాలా సంవత్సరాల నుండి వేసుకోవట్లేదని, ఈ వ్యాధికి తను ట్రీట్మెంట్ తీసుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు బంగారం వేసుకోవడమే వదిలేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే సమంత నాగచైతన్య నుండి విడాకులు తీసుకున్నాక అక్కినేని ఫ్యామిలీలో ఎవరిని కలవలేదు గాని ఆ మధ్యలో రానాతో ఒక అవార్డ్ ఫంక్షన్లో మాట్లాడడంతో అప్పట్లో ఆ వీడియోస్ వైరల్గా మారాయి. ఇక తాజాగా జీ తెలుగు ఆర్గనైజ్ చేసిన అవార్డ్ షోకి సమంత అమల రావడంతో వీరిద్దరూ కలిసిపోయారని అందరూ అనుకున్నారు. నిజానికి వీరిద్దరూ ఒకే ఇండస్ట్రీలో వర్క్ చేయడంతో ఒకరినొకరు అభినందించుకున్నారే తప్ప పర్సనల్ గా ఇద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ లేదని చెప్పొచ్చు. ఇదే కోవలో రేపటి రోజున నాగచైతన్య సమంత కూడా ఒకే స్టేజ్ పై కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక సమంతకి నాగచైతన్యతో పెళ్లైన కొత్తలో అమలతో ఎక్కువగా కనిపించిన, ఆ తర్వాత వేరు కాపురం పెట్టాక అమలతో కాస్త విభేదాలు రావడం, అలా అప్పటి నుండి వీరిద్దరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉంటూ వస్తున్నారు. ఇక ఈ కోవలోనే నవంబర్ 14న శివ మూవీని రిలీజ్ చేసే క్రమంలో అమల గారు శివ మూవీ హీరోయిన్ గా నాగార్జునతో కలిసి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి బోటనీ పాటముంది సాంగ్ తో ఎంట్రీ ఇవ్వడం, మరోవైపు ఇప్పటికే రాజమౌళి అల్లు అర్జున్ సినిమా గురించి చెప్పిన రివ్యూలతో శివ మూవీకి హైప్ వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే నాగార్జున రామ్ గోపాల్ వర్మతో నిన్ను బిగ్ బాస్ లోకి పంపిస్తే అక్కడ ఉండగలవా అని అడగ్గా అందుకు ఆర్జీవి సంజన లాంటి అందమైన అమ్మాయిలు హౌస్ మొత్తం ఉంటే ఖచ్చితంగా ఉంటానని తనదైన స్టైల్లో ఆన్సర్ చేయడంతో ఇప్పటి వరకు ఈ సీజన్ బిగ్ బాస్ ఎపిసోడ్ లో అమల ఆర్జీవి వచ్చిన ఎపిసోడే హైలైట్ గా ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు శివ మూవీ రీ రిలీజ్ పై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. ఇది ఫోక్స్ అమల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.